హే గైస్ వాట్సాప్. సో ఓకే, ఇవాళ ఏంటంటే మా ప్లాన్ ఏంటంటే మా ల్యాబ్ వాళ్ళందరూ కలిసి సో ఏంటంటే సార్ మీ హైదరాబాద్ స్టైల్లో బిర్యానీ చేయండి అని అడిగారు. ఓకే మేమేం చెప్పామంటే సరే చేద్దాం, మరి అందరం చేసుకుందామా ఏంది ఏం కథ అని అడిగాం. అయితే మా అన్న ఇగో సాగర్ అన్న పేరు, ఓకే ఈ అన్ననే చేయబోతుంది ఇప్పుడు అందరికైతే. సో మనం వీళ్ళకి ఏంటంటే ఇక్కడ పుణేలో మహారాష్ట్రలో బిర్యానీ మనలాగా ఉండదు, వీళ్ళకి హైదరాబాద్ బిర్యానీ తినాలని చెప్పేసి కోరిక ఉంది. అందుకనే ఈరోజు చికెన్ బిర్యానీ రెడీ చేద్దామని చెప్పేసి మనం హైదరాబాద్ స్టైల్లో అనుకున్నాము. ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ కోసం మనం ఫస్ట్ చికెన్ ఎట్లా చేస్తాం. సో ఇది వచ్చేసి నేను నైట్ అన్ని మసాలాలు పెట్టుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను. యాక్చువల్ అయితే మామూలుగా 3 to 4 hours సరిపోతుంది, కానీ మా స్టైల్లో చేయాలంటే నైట్ మొత్తం సోప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే పొద్దున బిర్యానీ చేస్తే ఆ పీస్ అనేది చాలా టెండర్గా తయారవుతుంది, తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకే 24 hours నైట్ మొత్తం మ్యారినేట్ చేసి పెడతాను. ఇది వచ్చేసి రైస్లో అన్ని మసాలాలు మిరపకాయలు అన్నీ వేసేసి నానబెట్టి పెట్టేసినాం ఒక 3 hours. సో ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి. అంతకంటే ముందు మనం ఫస్ట్ బ్రౌన్ ఆనియన్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్ కోసం ఆనియన్స్ వచ్చేసి చాలా సన్నగా కోసుకోవాలి. ఇలా చాలా సరిపోతాయి అన్న, ఎక్కువైతే ఉల్లిగడ్డ. బిర్యానీలో మెయిన్ కావాల్సింది ఆనియన్, బ్రౌన్ ఆనియన్ ఇంపార్టెంట్. బిర్యానీ టేస్ట్ రావాలంటే బ్రౌన్ ఆనియన్, మొత్తం బ్రౌన్ ఆనియన్. సో ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మామూలుగా అందరూ డైరెక్ట్ వేసేస్తారు ఆయిల్లో. అట్లా వేయడం వల్ల ఏంటంటే ఇది కరెక్ట్గా ఫ్రై కాదు. సో ఇది ఒక చిన్న టిప్, ఇది మనం ఇట్లా స్మాష్ చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే ఇది చూపిస్తాను. స్మాష్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కటిగా విడిపోతుంది, ఒక్కొక్క లైన్గా విడిపోతుంది. సో మనకి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. 80% ఉడికించుకున్న అన్నాన్ని సైడ్ పక్కన పెట్టుకోవాలి. 80% 90% ఎందుకంటున్నట్టే ఆల్రెడీ మనం చికెన్ నైట్ మొత్తం మ్యారినేట్ చేసుకున్నాం కదా. మ్యారినేట్ చేసుకున్న చికెన్ కదా, దీనిపై నుంచి మనం 80% ఉడికించుకున్న అన్నాన్ని ముందుకే వేస్తారా? చికెన్ కొంచెం కూడా ఉడకబెట్టద్దా? ఇది మనం మ్యారినేట్ వేసుకొని పెట్టుకుంటాం కదా, దీనికి ఉడికే అవసరం. ఉడికితే చికెన్ కర్రీ అయిపోతుంది, చికెన్ కర్రీ రైస్. పలావ్ టైప్. దమ్ అంటేనే దమ్, మొత్తం అన్నం మీదనే ఉడకాలి. అన్నం మీదనే ఉడకాలి. ప్యూర్ నెయ్యి. నెయ్యి ఎంత వేసుకుంటే ఎంత మంచిగా వస్తుంది. చాలా బ్రౌన్ ఆనియన్స్ మనం మిగిలించుకొని పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. పెట్టుకోవాలి పైనుంచి. అన్న ఇప్పుడే వాసన వస్తుంది నాకు ఒక గేమ్కే. మధ్యలో అయితే మేము కుక్ చేసిన వీడియో అయితే మొత్తం చూపిద్దాం అనుకున్నాం. చాలా కామెడీగా మాట్లాడుకున్నాం, కానీ ఏమైందంటే నా మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియో అనేది అయితే పాజ్ అయిపోయింది. మేము చూసుకోకుండా అట్లే చేసేసినాం. సో ఓకే, ముందట ఇప్పుడైతే రెడీ అయిపోయింది, చూద్దాం. స్నాప్ లాగా होगी. రెడీ అయిపోయింది, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. A few moments later. బ్లాగర్ సాయి. నెయ్యి వాసన సూపర్ వస్తుంది. अरे यार ऐसे नहीं बोलते, अब बोलो. कंट्रोल उदय. अब बोलो यार. आप उससे भी अच्छा बोल रहे हो. घंटे गाड़ी स्टार्ट कर. चप्पल छूट गया. हम फर्स्ट स्टार्ट. हम फर्स्ट. गाड़ी चला. ये आशीष भैया भगत सर को भेजूंगा. क्या बोलते हैं? खाने के बाद नमक है कि ना? अच्छा है. आपका रिएक्शन बताओ ना. इल्ले अच्छा है.
आशीष कैसा है रे बिरयानी? बहुत अच्छा मयूरी मैम, बहुत अच्छा है सर। अरे नाम बताओ प्रतीक्षा मैम, अच्छा है। इसका श्रुति मैम, श्रुति मैम लाइक शेयर एंड सब्सक्राइब. बोलना बोलना। बालाजी सर, गुड गुड मुकेश, मौसी का माटी बजाएगा मौसी. मैं उसको बोला पूरा साइलेंट है. आशीष ले लो ना, रंग उड़ाता। तुम ही ले लो. किसको ब्रो भाई तुम हल्लो हल्लो करे क्यों? वाह क्या एक्टिंग कर रहा है. अच्छा कहो ना, खा रही हो तो? अच्छा कहो. अरे यूट्यूब पर मत डालना। यूट्यूब पर मैं डालते, यूट्यूब के अंदर डालते. जो मिनता पेता उंदी इतना बड़ा है डब्बा, है पूरा खत्म करने का है. हमने क्या बोला? अरे डब्बा खत्म करने का है. हाँ. प्रतीक्षा मैम ले लो ना. डब्बा नहीं, डब्बा के अंदर का. तुम ही डाल दो, आपको क्या चाहिए. पहले मैं ही डाला सबको. बालाजी ले लो ना. क्या हुआ इतना जल्दी? नहीं आपको टिकट ना, हाफ प्लेट का टिकट नहीं लगता है. हाफ प्लेट. सो आपको पुणे बिरयानी चाहिए, हैदराबादी बिरयानी नहीं. क्या तिकडे? हमारे 2-3 माणसं नाही आहे इथं. ए सुक्या प्रमोद दादा पाहिजे. बिट्टू आहे. तो म्हटलं का? अरे इथं नॉनव्हेज नाही चालत. सुपर बिरयानी साई सर. Thank you so much sir for the biryani. Thank you so much sir for the biryani. Once more! Once more! Once more! Thank you so much sir for the biryani. वो सर बोला मुझे. वंडर. आशीष में बात नहीं कर रहा. आशीष ऐसा ही कर रहा है. Thank you so much. सर बोलने के लिए. देखो खाना हो गया. देखो इतना पड़ा हुआ है శాంపుల్. అందరూ తినుకుంటా ఉంటే ఇన్ని కానీ శాంపుల్ వచ్చేవాడు చూడు. ఇవన్నీ ఇప్పుడు తిన్నది అరిగేదాకా చేయాలి. ये सर देखो बालाजी सर ये पूरा करेगा अभी. मार्कर है दूसरा मार्कर. मार्कर है ना, मार्कर ब्रो. देगा देगा. प्रतीक्षा मैम अभी खाए ना, ये पूरा डाइजेस्ट होने तक ये सब करना है. Okay sir. बोल अभी डाइजेस्ट भी नहीं होने देते. ए आशीष जागी होने बड़ी सब खानू. वीडियो देखने वालों को भी ना बैकग्राउंड भी अच्छा होना चाहिए. अपना स्किप कर देते. ఏమైంది మళ్ళీ? Wait a minute. Who are you? कैसा है बिरयानी? बहुत बढ़िया, बहुत अच्छा होगा सर. क्वालिटी ऐसा टेस्ट होटल में ही खाने को मिलता है. థ్యాంక్ యూ. ఇగో మేము తిన్న తర్వాత కాకులు అక్కడ పెట్టినాం బిర్యానీ. తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ అన్నీ ఇట్లానే ఉన్నాయి. हाँ? मयूर का इंटरव्यू ले लो सर. बिया ना सर बस. कैसा है? हाँ बहुत बढ़िया होगा. हम्म. मेरे सभी को